హైదరాబాద్ లో ప్రశాసన్ నగర్ లో మీకున్న ఆఫీస్ అక్కడంతా దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తీసుకోవాలంటే మీరు జనసేనకు బురద జల్లాలని మాత్రం చూడకండి. మీరు టికెట్ల విషయంలో వాళ్ళ మిగతా ఎవరైతే మెడల్ తీసుకొని బెస్ట్ సర్పంచ్ గా ఇచ్చిన అతనికి కూడా డబ్బులు డిమాండ్ చేశారు. పవన్ స్వతహాగా అతనే చెప్పాడు, పవన్ కళ్యాణ్ నేను మాత్రం ఖర్చు పెట్టుకుంటాను, నేను మీకు డబ్బులు ఇవ్వలేను అంటే 3వ ఫేజ్ లో టికెట్ ఇచ్చారు. పువ్వునూరు రామచంద్ర యాదవ్ ఈ రోజు బీసీవై పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ కూడా మీరు డబ్బులు ఇచ్చే టికెట్ నేను అతనికి పొలిటికల్ కన్సల్టింగ్ చేశాను. మీకు తెలుసా నిజాలు నాకు తెలుసు కాబట్టి నన్ను ఓపెన్ అప్ చేయొద్దు. మీరు తెలియదు, మీరు జస్ట్ వినండి. మొదలు పెట్టాను అనుకోండి ఆగోదు. మీరు ప్రకాశం నగర్ ఆఫీస్ లో మళ్ళీ మీరందరూ డోర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే బయట లో మీరు చంద్రశేఖర్ గారికి ఏదైతే క్యాబిన్ ఇచ్చారో ఆ క్యాబిన్ దగ్గర దగ్గర క్యాష్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిరూపించి మాట్లాడండి. రామచంద్ర యాదవ్ దగ్గర మేము డబ్బులు తీసుకుని నిరూపించాలి. 2019లో నేను చెప్పిన పేరు కంటెస్టెంట్లు ఉన్నారో లేదో మీరు ఫస్ట్ తెలుసుకోండి. నిరూపణ ఉంటే మాట్లాడండి. మేము నీతిగా నిజాయితీగా రాజకీయం చేస్తున్నాం. మీకు దమ్ముంటే నిరూపించండి. ఈ రోజు నేను జనసేన పార్టీ రాజీనామా చేస్తాను. రామచంద్ర యాదవ్ కి కన్సల్టెంట్ గా చేసింది మాట్లాడమంటారా? మీరు ఎలా అంటారు? మీరు జనసేన గురించి చెప్తున్నాను, నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి దయచేసి నన్ను ఓపెన్ అప్ చేయనివ్వండి ప్లీజ్. తీసుకునే దమ్ము మీకుందా? రామచంద్ర యాదవ్ గారికి నేను ఫోన్ చేస్తాను ఇప్పుడే లైవ్ లో. మీరు చేయండి, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు ఆధారం మీరు నిరూపించండి. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో మీరు నిరూపించండి. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో బాలా గారు నిరూపించి తీరాలి. ఇప్పుడు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. జనసేన పార్టీ సీట్లు అమ్ముకుంటుంది అనే విషయంలో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని తీరాలి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తీరాలి, నిరూపించాలి. మీకు దమ్ముంటే నిరూపించాలి. లైవ్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేయండి. ఆయన దగ్గర కరెంట్ పోయింది. మీరు గట్టిగా అడగగానే కరెంట్ పోయింది. అక్కడ కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది మళ్ళీ. మీరు మీ దగ్గర ఆధారాలు దయచేసి జనసేన పార్టీ కాసేపు ఆగండి. నేను మాట్లాడాల్సిన అంశం వేరు, మీరు అనవసరంగా ఏదో అంశాన్ని తీసుకొస్తున్నారు. డీవియేషన్ ఏదో అంశాన్ని కాదు, మీరు నోటుకు వచ్చినట్టు వేగ్గా మాట్లాడొద్దు జనసేన గురించి. మీరు ఇంకో పార్టీ గురించి ఆరోపణ చేయొద్దు. ఆరోపణ చేయాలంటే జనసేన మీద ఆధారాలు ఉంటే చేయాలి. వేగ్గా మాట్లాడితే సహించేది లేదు. మీ దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టండి. ఎంప్లాయీస్ మొత్తం తీసేశారు. మన ఎంప్లాయీస్ మొత్తం తీసేస్తే మీ జనసేన పార్టీలో సందీప్ బయటకు వచ్చి అతను ఆవేదన మొత్తం చెప్పుకోవడం అది నిజమే. వాళ్ళకి ఎవరో దగ్గర నుంచి చూపిస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. నేనే ఫోన్ చేస్తాను. మీ జనసేన పార్టీ అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళు డబ్బులు జీతాలు ట్రాన్స్ఫర్ చేయాలి కానీ XYZ కంపెనీ ట్రాన్స్ఫర్ చేయదు. మీరు విశ్లేషణ చేయండి అంతేగాని ఆధారాలు లేకుండా వేగ్గా అందుకోసమే అంటున్నాను. నేను విశ్లేషణ మాత్రమే చేస్తాను. దయచేసి మీరు అనవసరమైన టాపిక్ లోకి తీసుకెళ్ళకండి. నా రిక్వెస్ట్, ఇక్కడ మనం సీట్ల అమ్మకాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. వేరే అంశాలు నిలబడున్నాం మేము.
అంతేగాని మీలాగా ఏదో ఎవరో చెప్పారని చెప్పి మీరు ఎవరో చెప్పిన మాటలు ఇక్కడ చెప్పకండి. మీ దగ్గర ఆధారం ఉందా? రామచంద్ర యాదవ్ గారు మీకు చెప్పారా? రామచంద్ర యాదవ్ గారు ఫోన్ చేయండి. వేణు గారు చాలా క్యూరియస్ ఉన్నారు, అందరికన్నా వేణు గారు ఎక్కువ ఆసక్తి ఉన్నారు. చేయండి. వేణు ఇస్ సో క్యూరియస్, ఆయన కోసం చిత్తూరే కదా, చేసుకోండి, మీకే అర్థం అవుతుంది. ఇప్పుడే నెంబర్ పిలిపిస్తారు. పెద్ద ఉన్నారు కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మిమ్మల్ని పిలిస్తే మాట్లాడేట్లా? ఎవరు ఇద్దరు చెప్పు తీసుకొని కొడతా. అలా కాదు, అన్నోనే అనిపించుకోండి. చెప్పులు మీకే కాదు మాకు కూడా ఉంటాయి కొట్టేదానికి. ఉంటాయి కానీ అవి పనికొచ్చే వాళ్ళకే పనికొస్తాయి. అదే అందరికి చెప్పులు ఉంటాయి కానీ కొట్టేది ఒకళ్ళే ఉంటారు.